సో నెక్స్ట్ చూసుకుంటే అక్షాంశాల గురించి కొన్ని ముఖ్యాంశాలు, రేఖాంశాల గురించి కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు, అలాగే ఇవి సమాంతరంగా కూడా ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణానికి దూరం కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇవి మనకి అక్షాంశాల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. రేఖాంశాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. ఇది చూస్తే రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశలలో ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి అక్షాంశాలు రేఖాంశాలు మధ్య మనకి ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ చార్ట్లో చూస్తే భూమి యొక్క చలనాలు గురించి మనం ఇప్పుడు చూస్తాం. విశ్వంలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒక గ్రహం మన భూమి. గ్రహాలు వాటి చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అయితే ప్రాథమికంగా భూమికి రెండు రకాలైన చలనాలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే అందులో ఒకటి భూభ్రమణం, ఇంకోటి వచ్చేటప్పటికి భూ పరిభ్రమణం. ఇప్పుడు చూద్దాం భూభ్రమణం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ భూభ్రమణంకి వస్తే భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. భూభ్రమణ వేగం ఎంత అంటే గంటకు 1610 కిలోమీటర్లు. భూభ్రమణం వలన రాత్రి పగళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే మనకి ఇక్కడ పగలు, మిగిలిన అర్ధభాగం ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటిలో ఉంటుంది. అది మనకి రాత్రి అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా ఏర్పడతాయన్నది ఇప్పుడు చూద్దాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్దిగా చీకటిలోనికి, చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతుంది. ఈ విధంగా రాత్రి పగలు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి. ఒక రోజు అనగా ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయం ఎంత అంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, అంటే సుమారుగా 24 గంటలు. ఇది వచ్చేటప్పటికి ఒక రోజు అంటే ఎంత అనేది. ఇప్పుడు భూ పరిభ్రమణం అంటే ఏమిటో అనేది మనం చూద్దాం. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అని అంటాం. అయితే ఇక్కడ కక్ష అనగా ఏంటన్నది చూద్దాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్నే కక్ష అని అంటాము. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్లు. అయితే భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత అంటే 1 సంవత్సర కాలం. అయితే 1 సంవత్సర కాలం అనగా 365 అండ్ 1/4 రోజుల కాలాన్ని ఇక్కడ 1 సంవత్సర కాలంగా మనం పరిగణిస్తాం. అయితే ఈ 1 సంవత్సర కాలాన్ని మనం 2 భాగాల కింద తీసుకుంటే ఒక భాగం వచ్చేటప్పటికి సాధారణ సంవత్సరం, రెండోది వచ్చేటప్పటికి లీప్ సంవత్సరం. అయితే సాధారణ సంవత్సరం, లీప్ సంవత్సరం చూద్దాం. సాధారణ సంవత్సరంలో ఉండే రోజులు 365 అండ్ 1/4 రోజులు అనేవి మనకి సాధారణ సంవత్సరంలో ఉంటాయి. ఈ సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి.
అదే లీపు సంవత్సరంకి వస్తే 366 రోజులు అనేవి ఉంటాయి. ఎలా అంటే ఆ మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపితే ఈ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటాం. అయితే ఈ లీపు సంవత్సరంలోనే ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉండడం అనేది జరుగుతుంది. ఇది లీపు సంవత్సరం అంటే. ఈ చార్ట్లో మనం భూభ్రమణం పరిభ్రమణాన్ని చూసాం. నెక్స్ట్ చార్ట్కి వస్తే మనం ఇక్కడ భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏ విధంగా వస్తాయి అన్నది చూద్దాం. ఇక్కడ ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం అనగా మనం చెప్పాం. ఇక్కడ సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగాను ఒక సంవత్సరం అనేది విభజించబడుతుంది. అంటే కాలాలను ఆధారితంగా ఒక సంవత్సరాన్ని ఇలా మనం విభజించుకుంటాం. ఋతువులు ఏర్పడడానికి కారణం సూర్యుని చుట్టూ భూమి తిరిగే పరిస్థితులలో మార్పు రావటం వల్ల ఇక్కడ ఋతువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ తర్వాత చూస్తే జూన్ 21 ఈ తేదీ యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది చూద్దాం. ఇక్కడ ఇమేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, పాజ్ చేసి ఇమేజ్ చూసుకోండి. ఇక్కడ చూస్తే జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లుగా గమనించవచ్చు. కర్కాటక రేఖ మీద సూర్య కిరణాలు నెట్ట నిలువుగా పడడం ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్లో సమ్మర్ సొలస్టైస్ అని చెప్పేసి అంటామన్నమాట. అయితే ఈ కర్కాటక రేఖ దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఎక్కువ వేడిని ఆ సమయంలో గ్రహిస్తాయి. సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడడం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండటం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరం 6 నెలలు ఉంటుంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలం ఏర్పడుటకు గల కారణం ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. వేసవి అయనాంతం అంటే ఇంగ్లీష్లో సమ్మర్ సొల్స్టైస్ అని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటో చూద్దాం. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలం ఉండే సమయం, భూమధ్య రేఖకు దక్షిణ ప్రాంతంలో అదే సమయంలో చలికాలం అనేది ఉంటుంది. పగటి సమయం తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా అనేది ఉంటుంది. జూన్ 21వ తేదీ వస్తే పగటి కాలం అత్యధికంగాను మరియు రాత్రి నిడివి అతి తక్కువగాను మనకి ఉండడం అనేది జరుగుతుంది. అయితే భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని వేసవ అయనాంతం అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం డిసెంబర్ 22 ఈ సంవత్సరం ఈ రోజు దానికి ప్రత్యేకత ఏంటని చూద్దాం. ఇమేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడాలనుకున్న వాళ్ళు పాజ్ చేసి ఒకసారి చూసుకోవచ్చు. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉన్న ఇమేజ్లో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. డిసెంబర్ 22వ తేదీ సూర్యకిరణాలు మకర రేఖ మీద నెట్ట నిలువుగా పడతాయి అన్నమాట. మకర రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడటం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో దీన్ని మనం ఇంగ్లీష్లో శీతాకాల అయనాంతం వింటర్ సొల్స్టైస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగాను రాత్రి సమయంలో తక్కువగాను ఉండడం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో అదే సమయంలో వేసవి కాలం ఇక్కడ ఉంటుంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో అదే సమయంలో శీతాకాలం అనేది ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయనాంతం అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం చూస్తే క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవి కాలంలోనే జరుపుకుంటారనమాట. ఈ చార్ట్కి వచ్చేటప్పటికి మనం భూ పరిభ్రమణం, దానివల్ల ఏర్పడే ఋతువులు, అలాగే వేసవి అయనాంతం,
శీతాకాల అయినాంతం గురించి చూసాం. నెక్స్ట్ చార్ట్కి వస్తే విషవత్తులు ఈక్వినాక్స్ అనేది ఏంటన్నది చూద్దాం. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషవత్తులు అంటాం. ఇంగ్లీష్లో ఈక్వినాక్స్ అనేది ఉంటుంది. అయితే మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది. అదే దక్షిణార్ధగోళంకి వస్తే శరదృతువు అనేది నడుస్తూ ఉంటుంది. సెప్టెంబర్ 23వ తేదీ చూసుకుంటే ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఉంటే దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు అనేది ఉంటుంది. అయితే అసలు ఈ ఈక్వినాక్స్ అనే పదం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ భాష నుంచి గ్రహించడం జరిగింది. ఏక్వి అనగా సమానం, నాక్స్ అనగా రాత్రి అనేది ఈ పదం తాలూకా అర్థం. ఇక్కడ వసంత విషువత్తు అంటే మార్చి 21 ఆ తేదీలో పగలు మరియు రాత్రి సమానం అనేది వసంతకాలం ప్రారంభాన్ని ఇక్కడ సూచిస్తుంది. శరదృతు విషవత్తు సెప్టెంబర్ 23వ తారీఖు పగలు రాత్రి సమానం అనేది శరదృతువు ప్రారంభాన్ని ఈ కాలంలో ఈ తేదీన మనకి సూచిస్తుంది అన్నమాట. ఇది మనం ఈక్వినాక్స్ అంటే ఏంటన్నది. తర్వాత చూసుకుంటే టాపిక్ గ్రహణాలు. అసలు గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు అవి ఒకే సరళ రేఖపై వస్తాయి. ఇలా ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యునిపై లేదా చంద్రుడిపై నీడ పడినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇమేజ్ చూడొచ్చు. అయితే గ్రహణాలకు వచ్చేటప్పటికి 2 రకాల గ్రహణాలు అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి సూర్యగ్రహణం, రెండోది వచ్చేటప్పటికి చంద్రగ్రహణం కింద చెప్తాం. ఇక్కడ దాన్ని ఇంగ్లీష్లో సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణాన్ని, చంద్రగ్రహణం వచ్చేటప్పటికి లూనార్ ఎక్లిప్స్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ మనం సూర్యగ్రహణం కోసం చూద్దాం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇక్కడ ఇమేజ్ అనేది వస్తుంది, ఇమేజ్ ఉంటుంది కదా, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడి నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే మనకి సంభవిస్తుంది. అన్ని అమావాస్య రోజుల్లో అది సంభవించడం అనేది జరగదు. ఇక్కడ చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే మనకి ఇక్కడ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. పౌర్ణమి రోజులలో మాత్రమే మనకి ఇక్కడ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. అలాగే అన్ని పౌర్ణమి రోజుల్లో కూడా చంద్రగ్రహణం ఇక్కడ సంభవించే పరిస్థితి ఉండదన్నమాట. ఇది మనకి గ్రహణాల గురించి. ఇది మనకు వస్తే ఈ ఏదైతే మనం 6th క్లాస్లో సెకండ్ లెసన్ గ్లోబ్ భూమికి నమూనా అనే టాపిక్. అయితే ఈ చార్ట్స్ అనేవి మనకి మోస్ట్ ఈజీగా అర్థం చేసుకోవడానికి, రెఫర్ చేసుకోవడానికి మనకి చాలా సులువుగా ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి మోస్ట్ యాక్యురేట్గా మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని మీరు రిఫర్ చేయడానికి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా పనికొస్తాయి. కాబట్టి ఈ ఛానల్ కానీ ఈ ఇన్ఫోన్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.